మన అభిప్రాయాలు కూడా కలిసాయి. మనసులో ఉన్నది నవ్వే నా పంపం ఉంచింది. చెప్పాలనున్నది మాటలు ఒక్కసారి ఆ ఉంగరాన్ని నా వేలికి పెట్టరు. ఏంటండి అలా తెల్లబోయారండి? అడిగారుగా ఇవ్వాలిగా, మళ్ళీ ఇస్తారుగా. అంత నమ్మకం లేదు. అది కాదండి, మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడకెళ్ళి చూస్తారండి. ఎందుకండి? ఏళ్ళు ఉంగరం లేదనుకోండి, మళ్ళీ లోపల నుంచి నమ్మకంగా తలుపులు ఇస్తాంటాడండి మా డాడీ. ఈ వయసులో కూడా మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టడం ఏమిటండి? సొమ్ము దగ్గర మాకు వయసుతో నిమిత్తం ఉండదుగా, నష్టం వచ్చేటప్పుడు అసలు ఉండదు. మీరు ఎంతో మంచి ధైర్యవంతులు అనుకున్నాను, ఇంత పిరికి వారేంటండి? ఏమండి సరే కానీ మీరు చాలా మంచివారండి. ఒక్కసారి ఆ ఉంగరాన్ని నా వేలికి తొడిగి చూడండి, తర్వాత మీకే అర్థమైంది అన్ని విషయాలు. అడిగానుగా, ఇవ్వాలిగా. ఎన్నిసార్లు అడుగుతారు? సొమ్మైనందుకే అడుగుతున్నాను. రోజు వచ్చేటప్పుడు తెస్తాంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాను. నొప్పిగా ఉందండి. అంటే మీ సైజు వేరే, నా సైజు వేరే కదా. అలాగా? ఏమండి మరి ఇది ఒకటైనందువల్ల ఏమన్నా మీ వేళ్ళకుండగా వాటి నాన్న నాకెలా తెలుస్తుంది? మీరు ఒక్కొక్కటిగా ఇస్తుంటే పెట్టుకొని చూస్తారుగా. మళ్ళీ ఇస్తారుగా. రోజు వచ్చేటప్పుడు తెస్తుంటా, ఇలా చెప్పారు. మీరు వచ్చి మా వేళ్ళకి పెట్టండి, మరలా మీరు మీ ఇంటికి వెళ్తారే అప్పుడు మేము మీకు పెట్టి పంపిస్తాం. ఎంత నమ్మకంగా చెప్పినప్పుడు ఇంకా పెట్టలేదుగా. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. అది ఇస్తే మా కష్టాలను ఏమండి ఎలాగో వచ్చే నెల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అది ఇచ్చేసారని మా కష్టాలన్నీ తొలగిపోతాయండి. మా కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏమండి ఎంత బాగున్నాయో. మరి వీటిని నాకు ఇచ్చినట్టుగా తెలిసిన మీ రంగనాయకి మిమ్మల్ని బ్రతకనివ్వదేమో. మీ ఓన్, మీ సొంతం. అయితే నేను ఉంచుకుంటా.
వామ్మో అనవసరం నూరు జారే చేయాలి అయిపోయింది దెబ్బతింది వ్యాపారం దెబ్బతింది మై కొట్టుకాడినాడు కొంపకరాడు అయిపోయి తేడా పడింది వ్యవహారం ఏంటి మీలో మీరే మాట్లాడుతున్నారు ఏం లేదు నా వంట ఏం బాగుంది నా గుండె ఆరోగ్యము బలయం తక్కువ ఇందాక బాగున్నారే ఇప్పుడే ప్రారంభమైంది ఏమిటో అది లవ్వా ఆ లవ్వులోనే బాగా నవ్వాలి నవ్వండి నవ్వండి బాగా నవ్వండి అలా ఏమండి నా జన్మలో నేను ఎప్పుడు ఇట్లా అవ్వలేదండి నవ్వండి మీరు నవ్వుతున్నారా ఏడుస్తున్నారా నవ్వేటప్పుడు నా ఫేస్ అట్లా ఉంటుంది నీ కప్ప మొహము నువ్వును అలా కాదు కిలా కిలా నవ్వాలి తెలుసా కిలకిలా నవ్వాలి ఇంకా నయం చిన్నవాడికి ఇది అనుకోమల్లా అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఎంతకంటే ఎలా ఎక్కువ అవుతాడో అవమానం చూద్దాం నష్టం వచ్చిన వ్యాపారం అంటే ఎందుకు ఇచ్చాను నేను బాధపడ్డట్టుగా ఇదిగో మీ ఊరు మీరు ఏ ఉద్దేశం సుబ్బారావు గారు మీరు చస్తే మాకు దిక్కేవారండి అంత ఒట్టు పెట్టారు కావున ఇవన్నీ నేనే చేసుకుంటాను ఏంటి అలా చూస్తున్నావు ఇంకా అవ్వలేదులే అండి తాంబూలం వేసుకుంటారా నేను చిలకలు చిలకలుగా చుట్టి పెడతాను అయితే అత్తరు రాయినా సెంట్ పోయినా సెంట్ అసలు మా ఇంట్లో బల్ల మీద పెట్టి సెంట్ అని కరెంట్ ఆయిల్ పూసుకున్నా అక్కడి నుంచి పూర్తిగా కలర్ డిఫరెన్స్ అయింది కరెంట్ ఆయిల్ ఎలా ఉంటుందండి తెల్లగా ఉంటుంది మనం ఎప్పుడు చూసే తెల్లగా ఉంటే మీరు ఇంత అందంగా ఉన్నారంటే అక్కడే తేడా జరిగింది వారం పూసి 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 పొడిపోయింది అలాగా అలా మొద్దుగా పూసుకోరాదు నేను బాగా మీరు కూర్చోండి నేను నీట్గా పూస్తాను కూర్చోండి ఏం వస్తారు అదైతే మా అమ్మ పోయిన అందంగా ఉంటుంది మీ సరదా తెలిస్తే నా దొడదది ఆనందం ఎక్కువై ఏదో చేస్తున్నట్టున్నారే ఎంత అందంగా ఉన్నారండి
ఎట చెప్పాడే చేపకున్న చేయి దాటి పోనిద్రా ఇదమ్మా బంగారు కడివే అబ్బా బంగారు వాచి ఉంగరాలు